అందరికీ నమస్కారం. రాజంపేట్ పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం మార్చి 2 సోమవారం తేదీ మదనపల్లి నియోజకవర్గం బైపాస్ రోడ్లో ఉన్న రామ్ తులసి కళ్యాణపం నందు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్న గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, రాజంపేట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కొంచెం బాధ్యతగా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలంతా ఎంసీటీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా ప్రారంభమవుతుంది. పీలేరు నుంచి గౌరవ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, మదనపల్లి నుంచి గౌరవనీయులు శాసనసభ్యులు షాజాన్ బాషా గారు పీలేరు నుంచి వేలాదిగా కార్యక్రమానికి వస్తున్నారు. అదేవిధంగా రైల్వే కోడూరు నుంచి ముక్క రూపందర్ రెడ్డి గారు, కేకే చౌదరి గారు, అదేవిధంగా జయప్రకాష్ అన్న గారు, మరియు రాయచోటి నుంచి సుగాసి ప్రసాద్ అన్న గారు, రాంప్రసాద్ రెడ్డి గారు అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి రాజంపేట నుంచి మాజీ అధ్యక్షులు జిల్లా చమర్తి జగన్మోహన్ రాజు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ, పుంగనూరు నుంచి ఇట్లా చెల్లా బాబన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని పేరున కోరుకుంటూ, అన్నమయ్య సర్కిల్ నుంచి మదనపల్లిలో కొంచెం 5,000 మందితో ఘన స్వాగతం పలకడానికి మంచి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. మదనపల్లి కుటుంబ సభ్యులు, మదనపల్లి షాజాన్ బాషా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తారు. కాబట్టి గ్రామ స్థాయి నుంచి మండల, బూత్, ఇన్ఛార్జ్, క్లస్టర్ స్థాయి నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని, జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పసుపు పండుగను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఒక బాధ్యతగా కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పేరున తెలియజేసుకుంటూ, ఎంసీటీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రత్యక్ష ప్రసారం కూడా తిలకించాలని నేను ప్రతి ఒక్కరికి పేరున తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.